వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు నాకు ఒక వార్తాపత్రికకు సంబంధించిన క్లిప్పింగ్ దొరికింది, దిశకు సంబంధించి. ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత నేను షాక్ అయినా. ఏంటో తెలుసా? స్వామి, మా అత్త త్వరగా చనిపోయేలా చూడు అని ఒక 20 రూపాయల నోటు మీద, మా వాళ్ళు దీన్ని జూమ్ చేసి చూపిస్తారు, ఒక 20 రూపాయల నోటు మీద రాసి దీన్ని హుండీలో వేసింది ఒక భక్తురాలు. అత్తను తల్లిలా చూసుకునే కోడలు, కోడలిని కూతురలా చూసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అత్త చావాలి అని కోడలు, కోడలి కాపురం నాశనం కావాలని అత్త. ఇలాంటి సంఘటనలు ఈ కాలంలో ఎక్కువైపోయాయి. ఇంకో అడుగు ముందుకేసి అబ్బాయి అమ్మా నాన్నతో కలిసి ఉంటే అమ్మాయిని ఇవ్వం అనే స్టేజ్లోకి వెళ్ళిపోయింది సమాజం. దీనికి బాధపడాలా, అసహ్యపడాలా, ఈ దారుణాన్ని ఎలా మాట్లాడాలో నాకు అర్థమైతే కావట్లేదు. ఈ ఆర్టికల్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఆర్టికల్ చదువుతా చూడండి. అత్తను తల్లిలా చూసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. పెళ్లి తర్వాత అత్తింట్లో తల్లి ఉండదు కాబట్టి అక్కడ అత్తామామలే తల్లిదండ్రులుగా భావిస్తూ ఉండాలని అంటారు. అయితే ఎంత చెప్పుకున్నా అత్తాకోడల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కామన్. కొన్నిసార్లు తిట్టుకుంటే మరి కొన్నిసార్లు ప్రేమగా ఉంటారు. కానీ ఓ కోడలు మాత్రం దేవుడిని ఎవరు కోరని కోరిక కోరింది. తన అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, ఆమె త్వరగా చనిపోయేలా చూడాలని 20 రూపాయల నోటుపై రాసి హుండీలో వేసింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానిక పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ హుండీలోని డబ్బులు లెక్కిస్తున్న సమయంలో పూజారి కంట ఓ 20 రూపాయల నోటు పడింది. నోటుపై ఏదో రాసి ఉన్నట్లు కనిపించడంతో తీసుకొని చదవగా అందులో స్వామి, మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా, త్వరగా చనిపోయేలా చూడు అని రాసి ఉంది. అది చదివిన పూజారి ఆశ్చర్యపోయాడు. 20 రూపాయల నోటు సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. కుటుంబ కలహాలు, అత్తాకోడల మధ్య విభేదాలు ఎంత తీవ్రస్థాయికి చేరుకున్నా ఇలాంటి కోరికను దేవుడికి మొక్కుతారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు దీనిని సరదాగా తీసుకుంటున్నారు. ఇంకొందరు కుటుంబ సమస్యల తీవ్రతకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇది నిజంగా సమాజం బాధపడాల్సిన విషయం. సంబంధ బాంధవ్యాలకు విలువలు లేకుండా పోతున్నాయి. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి పూర్తి అవగాహన లేకుండా పోతోంది. మెకానికల్ మనుషులుగా మారిపోయి యంత్రాలతో స్నేహం చేస్తూ యాంత్రికంగా తయారైపోతూ నిజమైన ప్రేమ ఆప్యాయతల్ని మర్చిపోతున్నాం. ఒక మాట తిట్టగానే అమ్మ అయితే తిట్టదా అని ఈ రోజుల్లో ఏ కోడలో ఆలోచించట్లేదు. అలాగే తప్పు చేస్తే నా కూతురు అయితే తప్పు చేయకుండా ఉంటుందా అని ఏ అత్త ఆలోచించట్లేదు. అంటే అత్తలు తల్లులుగా మారడం తగ్గిపోయింది, కోడళ్ళు కూతురులా మారడం తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే మనిషితో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఈ యంత్రాలకు అలవాటు పడిపోవడం. ఈరోజు మనుషులతో మాట్లాడటం కంటే కూడా యంత్రాలతో గడిపే సమయం ఎక్కువగా కావడం. ఇవి నిజంగా సమాజానికి చాలా చాలా డేంజర్ అనమాట. కుటుంబ వ్యవస్థను అందుకే కాపాడుకోవాలి. కుటుంబంలో అందరూ కలిసి కనీసం ఒక్క పూటైనా భోజనం చేయాలి. ఈ యంత్రాలకు ఒక సమయం కేటాయించాలి. ఆ సమయం తర్వాత వీటిని పక్కన పెట్టాలి. అసలు రోజు కుటుంబంలో ఉండే మంచి చెడులు ఏంటి అనేది ఏదో ఒక సందర్భంలో కూర్చొని మాట్లాడుకోవాలి. ఏది ఉన్నా కానీ ఒకరితో ఒకరు పంచుకోవాలి. మనుషులతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థని సుస్థిరం చేయాలి. చేయకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. అవునంటారా కాదంటారా? అలాంటి కుటుంబ వ్యవస్థను నిర్మించడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. సమాజంలో కాలిపోతున్న సంబంధ బాంధవ్యాలను మళ్ళీ బ్రతికించుకుందాం. అందులో మనము భాగస్వామ్యులమవుదాం. అవునా కాదా అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.